ఈరోజు వీడియోలో వచ్చేసి జొన్న పిండితో వడియాలు ఎలా చేసుకోవాలో చూసేద్దామా. చాలా క్రిస్పీగా క్రంచీగా చాలా టేస్టీగా ఉంటాయి. వడియాలని చాలా రకాలుగా పెడుతున్నారు. సగ్గుబియ్యం వడియాలు, రవ్వ వడియాలు, ఇంకా ఉప్మా రవ్వ వడియాలు చాలా రకాలుగా పెడుతున్నారు. ఇలా మిల్లెట్స్తో కూడా ట్రై చేస్తే కొంచెం హెల్తీ వర్షన్లో ట్రై చేసినట్లు ఉంటుంది. సో మరి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక మిక్సీ జార్ తీసుకొని పావు కప్పు వరకు సగ్గుబియ్యం మెత్తగా పౌడర్లో చేసేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని దానిలో ఒక గ్లాస్ వరకు జొన్న పిండి అయినా తీసుకోవచ్చు, లేదా జొన్నలు తీసుకొని పౌడర్ పట్టుకోవచ్చు. మనం మిక్సీలో అలా అయినా ట్రై చేయొచ్చు. ఒక కప్పు జొన్న పిండి అండ్ పావు కప్పు సగ్గుబియ్యం పౌడర్, 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉండలేమి లేకుండా బాగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకోవాలి. అడుగు మందంగా ఉన్న ప్యాన్ పెట్టుకుంటే అడుగంటకుండా ఉంటుంది. అది పెట్టుకొని ఒక గ్లాస్ జొన్నపిండి తీసుకున్నాం కదా, దానికి 8 గ్లాసుల వరకు వాటర్ పోసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని మరిగించుకోవాలి. వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్నాం కదా జొన్నపిండి, అది ఈ వాటర్లో వేసేసి బాగా కలుపుతూ ఉండాలి. ఉండలేమీ ఫామ్ అవ్వకుండా వెంటనే కలిపితే ఉండలేమీ ఫామ్ అవ్వవు. అలా స్లోగా సిమ్లో పెట్టుకొని ఒక 5 to 10 minutes ఉడికించుకోవాలి. ఈలోపు అది ఉడుకుతూ ఉన్నప్పుడు మిక్సీ జార్ తీసుకొని స్పైసెస్కి తగ్గట్టు పచ్చిమిర్చి, అల్లం, కొంచెం కొత్తిమీర కావాలంటే వేసుకోవచ్చు, కరివేపాకు, జీలకర్ర, వాము వేసి పేస్ట్లా పట్టేసుకొని ఇందులో వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు కట్టకుండా. దానిలోనే మనకి కావాలి అంటే ఒక 2 స్పూన్ల వరకు నువ్వులు కూడా వేసుకొని కలుపుకోవచ్చు. వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇంకొక 2-3 minutes ఉడికించేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలి. అది పూర్తిగా చల్లారిపోయిన తర్వాత తడి క్లాత్ మీద కానీ లేదా కవర్ మీద కానీ ఇలా స్పూన్తో వడియాల్లా పెట్టుకోవాలి. మొత్తం పెట్టేసిన తర్వాత ఫ్యాన్ కింద అయినా పెట్టుకోవచ్చు, లేదా ఎండలో అయినా పెట్టుకోవచ్చు. ఇవి ఎండిపోతాయి త్వరగానే. పూర్తిగా ఎండిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ ఇలా వాటర్ స్ప్రింకిల్ చేసి తీసామంటే ఈజీగా వచ్చేస్తాయి క్లాత్ నుండి. వాటన్నిటిని మంచిగా ఒక ప్లేట్లో పెట్టుకొని ఇంకొక హాఫ్ డే ఎండలో పెట్టామంటే 1 year వరకు మంచిగా స్టోర్ చేసుకోవచ్చు. ఇవి టేస్ట్ అయితే నార్మల్ వడియాల కంటే చాలా టేస్టీగా ఉంటాయి. మిల్లెట్స్ తినాలి అనుకున్న వాళ్ళు ఈ వడియాలను ట్రై చేయడం బెటర్. రైస్ వడియాల కంటే ఇవి చాలా టేస్టీగా ఉన్నాయి అండ్ పెట్టుకోవడం కూడా చాలా ఈజీ ప్రాసెస్. మీరు ట్రై చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.